జ్యోతిష్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలులు. ఈరోజు మనం చాలామంది నన్ను అడిగారు, పంచాంగం అంటే ఏంటి, దాని అవసరం ఏంటి అని అడిగినప్పుడు, పంచాంగము అంటే పంచ అంటే 5 అంగాలు. ఏంటి అంటే తిథి, నక్షత్రము, వారము, కరణము, యోగము. ఈ 5 శుభముహూర్తాలకి, శుభముహూర్తాలు అంటే ఏ శుభముహూర్తాలు, వివాహం కావచ్చు, ఉపనయనం కావచ్చు, గర్భాధానం అంటే ఫస్ట్ నైట్ ముహూర్తాలు, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారానికి సంబంధించినప్పుడు మంచి ముహూర్తాలు, గృహ ప్రవేశము, గృహ ఆరంభాలు, ఇలాంటి జీవితంలో మనం చేసే ఏ మంచి పని కూడా శుభముహూర్తం, దానికి ఒక ముహూర్తం కావాలి. ముహూర్తం అంటే టైం, ఒక మంచి టైం కావాలి అన్నప్పుడు ఈ 5 విషయాలని చూస్తారు. ఏంటి పంచాంగాలను. ఏంటి పంచాంగాలు అంటే 5: వారము, తిథి, నక్షత్రము, కరణము, యోగం. అంటే ఇవి ఏంటి? టైం. తిథి అంటే ఇంత టైం ఉంటుంది, ఇంత సమయంలో ఈ తిథి నడుస్తుంది. ఎన్ని తిథులు ఉన్నాయో చెప్పాను, 15 తిథులు చెప్పాను. శుక్లపక్షానికి, కృష్ణపక్షానికి ఈ 15 తిథులే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో తిథి అన్న, వారం అంటే ఒక రోజు, ఏ వారం, సోమవారం, మంగళవారం, ఆ రోజు అంటే 24 గంటలు. తిథి కూడా ఇంత సమయం ఉంటుంది. నక్షత్రం కూడా ఇంత సమయంలో ఈ నక్షత్రం ఉంటుంది. ఏ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం ఇంత సమయం, ఆ తర్వాత మన నక్షత్రం మారుతుంది. సో ఇవన్నీ కూడా కరణం, యోగం, ఇవన్నీ సమయాలు. సో ప్రతి సమయానికి, ఇంత సమయానికి ఒక పేరు పెట్టాం. ఓకే. సో మంచి ముహూర్తాలు, వివాహానికి ఏ శుభ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఒక ముహూర్తం అనేది కావాలి. ఆ ముహూర్తం కోసము, చూడటం కోసం పంచాంగాలను వాడతారు. అంటే ఈ పంచాంగాలు ఎవరు తయారు చేస్తారు అంటే, జ్యోతిష్ శాస్త్రంలో మంచి విద్వాంసులు, అంటే చాలా బాగా వాళ్ళు ఆరితేరిన వాళ్ళు పంచాంగాలని తయారు చేస్తారు. సరే, మనం తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు ఏ పంచాంగాలు ఉన్నాయి? ఒకటి విజయవాడ పంచాంగం, శ్రీ వెంకటేశ్వర పంచాంగం, విజయవాడ. ఓకే, ఇది ఒక పంచాంగం. మైసూర్ రామన్న పంచాంగం అంట. ఇది కర్ణాటక, తెలంగాణలో కూడా చాలా ఫేమస్ అని చెప్తా ఉన్నారు. కౌడిపల్లి పంచాంగం, తెలంగాణలో విలేజెస్లో ఎక్కువ ఈ పంచాంగాన్ని, కౌడిపల్లి పంచాంగాన్ని వాడతారు. రఘునాథ పంచాంగం, రాజమండ్రి వాళ్ళది. ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి ఈ రఘునాథ పంచాంగాన్ని ఎక్కువ వాడతారని రాస్తారు. శ్రీ మధ్విరాట విష్ణు పంచాంగము, చాలామంది దీన్ని వాడతారు అని చెప్తున్నారు. విశాఖపట్నం శ్రీకాకుళం పంచాంగం, అంటే ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు ఈ పంచాంగాలను వాడతారు. గండేపల్లి పంచాంగం, ఇది రూరల్ ఆంధ్రాలో, మన ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియా అంటే విలేజెస్, అలాంటి వాటిలో గండేపల్లి పంచాంగం అనేది వాడతారు. డాక్టర్ గొల్లపూడి వీరాస్వామి సన్స్ పంచాంగం, హైదరాబాద్. దీన్ని ఎక్కువ మోడర్న్గా క్యాలిక్యులేట్ చేసి ఆధునిక పద్ధతిలో తయారు చేశారని రాశారు. తర్వాత ఎక్కువగా వాడే తిరుమల దేవస్థానం వాళ్ళ పంచాంగం, టీటీడీ పబ్లిష్ ఎవరు చేస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది చాలా ఎక్కువగా నమ్ముతారు, ఎందుకంటే అక్కడ మహానుభావులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ పంచాంగం తయారు చేస్తారు. ఈ రకంగా యావరేజ్గా ఒక 10 నుంచి 15 పంచాంగాలు ఉన్నాయి. వాటిల్లో కామన్గా ఒక 3-4 పంచాంగాలని చూస్తారు. అంటే వివాహ ముహూర్తం కానీ, గర్భాధాన ముహూర్తాలని, వ్యాపార ముహూర్తాలని, పోతే గృహప్రవేశము, గృహ ఆరంభము, వ్యాపారాలు, క్రయ విక్రయాదులు, పోతే ప్రయాణానికి, డోలోత్సవాదులు అంటే, డోలోత్సవం అంటే చాలామంది అడిగారు ఏంటిది అంటే, భగవంతుడిని ఉయ్యాల్లో పెట్టి ఊపే కార్యక్రమాలు డోలోత్సవాదులు. ఓకే. పోతే ఇంకా మంచి ముహూర్తాలు, క్రయ విక్రయాదులు, పోతే వ్యాపారాదులు, ప్రతిష్టాపనలు ఏదన్నా జరగాలి అన్న ప్రతిష్ట. ఓకే, ప్రతిష్ఠించాలి, భగవంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలన్న. సీమంతాలు, మీకు తెలుసు సీమంతం చేస్తారు, మన ఆడపిల్లలకి సీమంతాలు చేస్తారు.
తను గర్భవతి అయినప్పుడు ఆమెకి మొదటి గర్భం రోజు సీమంతం అనేది కొంత ఉంటుంది అనమాట. సో అన్నప్రాసన ఇలాంటి వాటి ఏదైనా నేను చెప్పిన వీటన్నిటికీ కూడా ఈ పంచాంగం చూసి 5 కుదిరేటట్టుగా ఐదు మంచి అంటే తిథి, ఏ తిథి మంచిది, ఏ వారం మంచిది, ఏ నక్షత్రం మంచిది, యోగం ఏది మంచిది, కరణం ఏది మంచిది అనేది అన్నిటినీ చూసి నిర్ణయించేది పంచాంగం ప్రకారం చూస్తారు మంచి ముహూర్తం కోసం. అందుకని ముఖ్యంగా వివాహాలు వీటన్నిటికీ కూడా ఈ పంచాంగాలు చూస్తారు. అయితే ఒక పంచాంగానికి ఇంకొక పంచాంగానికి డిఫరెన్స్ ఉంటుందని నేను చెప్పాను. ఆ డిఫరెన్స్ కారణం ఏంది నెక్స్ట్లో నేను చెప్తాను. కాకపోతే ఏంటి అంటే మన వివాహ పురోహితులు 4-5 పంచాంగాలు కంపేర్ చేసుకుంటారు. ఆ పంచాంగం అంటే 4-5 పంచాంగాలు చూసి ఒక ముహూర్తం అనుకున్నప్పుడు ఆ ముహూర్తం ఆ రాశి వాళ్ళకి నేను చెప్పాను రాశి నక్షత్రం మీద జన్మ నక్షత్రం కానీ జన్మరాశి మీదుగా చూస్తారు. ఆ పంచాంగంలో రాశి ఉంది, సపోజ్ అక్టోబర్ మాసం కార్తీక మాసంలో అక్టోబర్లో వివాహ ముహూర్తం కావాలి అనుకున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా ఆ పంచాంగంలో చూస్తారు. ఆ నెలలో కార్తీక మాసంలో అంటే కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పాను నేను, అక్టోబర్ 20 నుంచి నవంబర్ 19 దాకా. ప్రతి మాసము కూడా ప్రతి నెల 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కార్తీక మాసం అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 19 దాకా ఉంటుంది. సో దాంట్లో ఏదన్నా ముహూర్తము ఆ రాశి వాళ్ళకి ఉందా అని చూస్తారు. ఉంటే ఇంకా వేరే పంచాంగాల్లో కూడా చూస్తారు. అలా 4-5 పంచాంగాల్లో ఆ ముహూర్తం ఉంది అంటే దాన్ని ఫైనలైజ్ చేసుకుంటారు. ఓకే, అయితే ఇలా ఫైనలైజ్ చేసిన తర్వాత జనరల్గా ఏంటి నేను చెప్పాను డిఫరెన్సెస్ వస్తాయి. ఈ పంచాంగం చూసుకున్న తర్వాత కూడా వివాహ లగ్నానికి చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది ఆయనకి. వివాహ లగ్నం అంటే ఈ సమయం ఆ సమయాన్ని బట్టి అంటే ఆ పంచాంగంలో రాసిన సమయానికి లగ్న చక్రం అంటే కుండలి వేసుకొని చూసుకోవాలి. అందులో గ్రహాలు అంటే మీరు వివాహ ముహూర్తానికి ఇచ్చిన దాన్ని అంటారు వివాహ లగ్నం. ఏ లగ్నం వస్తుంది ఆ లగ్నంలో గ్రహాలు పొజిషన్ ఏంటివి, సప్తమ స్థానం శుద్ధిగా ఉందా లేదా, సప్తమ స్థానాన్ని ఏమైనా పాపగ్రహాలు చూస్తున్నాయా, ఇట్లా చూసుకుంటా 21 దోషాలు అంటారు. 21 దోషాలు అంటే 21 దోషాలు ఆ లగ్నానికి 21 దోషాలు లేకుండా చూసుకోవాలి. తర్వాత పోతే ఆ ముహూర్తములో ఏ విధమైనటువంటి మనకి వర్జ్యం లేకుండా పోతే రాహుకాలం అంటే చాలామంది వివాహాలకి రాహుకాలం పట్టించుకోమంటున్నారు. కానీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో రాసి ఉన్నాడు. అంటే చూద్దాం, అది మీకు నేను చూపిస్తాను, గ్రంథపరంగా చూపించాలి. సో ఇలాంటి కాలాలు కూడా ఏ కాలాలు అనేది అంటే వర్జ్యము కొన్ని కాలాలు ఉన్నాయి కదా తీసేసిన దోష కాలాలు, గుళికా కాలం అని, యమగండ కాలము అని, రాహు కాలం అని, వర్జ్యము అని పోతే అవి ఆ టైంలో లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఆ సమయంలో దుర్ముహూర్తాలు కానీ వర్జ్యం అంటే వదిలేయాల్సిన సమయం. ఓకే, పోతే గుళికా కాలం అని, యమగండ కాలం అని, రాహుకాలం అని ఇవన్నీ ఉన్నాయి, చూసుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా 21 దోషాలు అని 21 దోషాలు రాకుండా చూసుకోవాలి. ఇది చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. ఆయనకి వివాహ పురోహితుడు చాలా కష్టపడి చూడాలి వివాహంకి ఇవన్నీ కూడా. సరే, ఈ పంచాంగాల తర్వాత నేను చెప్పాను కదా ఒక పంచాంగానికి ఇంకొక పంచాంగానికి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనే విషయం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.